ఓం నమో వెంకటేశాయ. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకవాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. కల్పవృక్ష ఛాయలో సువర్ణ మండపంలో మణులు, అలాగే పుష్పమయమైన ఆసనంలో ఆసీనుడు, ఆంజనేయ స్వామి మొదలైన భక్తుల చేత సంస్తుతుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నాదుల చేత సంసేవితుడైన సీతాసమేతుడైన శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మపథంలో ఉండాలనే ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం శ్రీ గురు ధ్యానాలను అలాగే సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షడుత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడుత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ధర్మబంధేన బద్ధోస్మి తేనే మాం నేహమాతరం. హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీం. చిత్రకూట పర్వతానికి వచ్చినటువంటి భరతుడు అనేక విధాలుగా రాముణ్ణి ప్రార్థిస్తే రాముడేమో అనేక రకాలైనటువంటి ధర్మములు, యుక్తులు, న్యాయములు చెప్పి, నాయన తల్లిదండ్రుల మాట వినడం కంటే గొప్ప ధర్మం వేరొకటి లేదు. సరే, ఇదేదో జరిగింది, జరిగిపోయింది అంటే పట్టాభిషేకం ఆగిన, తండ్రి గారు గతించిన, వీటన్నిటికీ కారణం విధి విలాసము అని అనుకోవాలి తప్ప తల్లి అయినటువంటి కైకేయిదేమో పరోక్షంగా నీవు కారణము అనుకోరాదు అని చెప్పి అనేక రకాలుగా ఆయన ధర్మాలు చెప్పి చూచాడు. చెప్పిన తర్వాత ఇంకా అందరూ కూడా రాముడు చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడటానికి ఇంకేమీ లేదు అని చెప్పి ఎంతో అనుభవజ్ఞులు, అటు వయస్సు చేత, జ్ఞానము చేత, విద్య చేత అన్నింటితోనూ కూడా చాలా గొప్పవారైనటువంటి వాళ్ళు, రాజనీతి శాస్త్రజ్ఞులు, వీళ్ళందరూ కూడా ఇంకెవ్వరూ కూడా మాట్లాడకుండా అలాగా మౌనంగా ఉండిపోయారు. భరతుడు మాత్రము మరొక్కసారి ఆయన ప్రయత్నాన్ని చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అన్నయ్య, నువ్వంటే పరావరజ్ఞుడివి, అంటే ఆత్మానాత్మ జ్ఞానము, పరమాత్మ జీవాత్మ జ్ఞానము, ఈ జీవితంలో పుట్టుక మరణము ఇటువంటి సకల విధములైనటువంటి జ్ఞానములు కలిగినటువంటి నీకు కష్టములు, సుఖములు ఇవేవి కూడా నిన్ను ప్రభావితం చెయ్యలేవు. కానీ నేను నీ అంతటి గొప్పవాడిని కాదన్నయ్య. పైగా విధివశాత్తు జరిగిపోయినది అని అంటున్నావు అంటే చేయవలసినటువంటి తప్పులు చేసేసి అది విధివశాత్తు జరిగింది అని అంటే అది న్యాయమా? కావున ఏదైనా పొరపాటున జరిగినటువంటి దానిని విధివశాత్తు జరిగింది అని చెప్పి తప్పించుకోవటానికో, లేకపోతే దాన్ని సరిదిద్దుకోవటానికో, ఇందులో నా పాపమేమీ లేదు అని చెప్పుకోవటానికో పొరపాటున జరిగినటువంటి దాని విషయంలో కుదురుతుంది. కానీ కావాలని కైకేయి చేసినటువంటి పనిని విధివశాత్తు జరిగింది అనడం ఎంతవరకు సమంజసం? అంటే ఇక్కడ చెబుతోంది, భరతుడు చెబుతున్నది, విధివశాత్తున కూడా పాపాన్ని ఆచరించకూడదు. అంటే ఏమిటి? మనం చేసినటువంటి పాపాలకు విధిని అడ్డు పెట్టుకుని విధివశాత్తు జరిగిపోయింది అని అంటే ఎట్లాగా? అలా జరిగినప్పటికీ కూడా శిక్షను అనుభవించి తీరవలసిందే. దుర్యోధనుడు అంటాడు ఒక మాట కృష్ణ పరమాత్మ దగ్గర, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. నాకు ధర్మం తెలుసు, కానీ ఆ ధర్మాన్ని ఆచరించలేకపోతున్నాను. నాకు అధర్మం తెలుసు, కానీ ఆ అధర్మాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? నా మనసులో ఎవరో భగవంతుడు చేరి నా చేత ఈ విధంగా చేయిస్తున్నాడు. ఇదెక్కడిది? అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టడానికి, అధర్మాన్ని పట్టుకు వేళ్లాడటానికి నీ మనసులో ఉన్న భగవంతుడు కారణము అని చెప్పి చేసేటటువంటి తప్పుల్ని భగవంతుడికి ఏదైనా సాధిస్తేనేమో మా సామర్థ్యం మీద అని చెప్పి అనుకుంటే ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఏది ఏమైనప్పటికీ తప్పు చేశారు అంటే అది విధివశాత్తు జరిగినా, ఎలా జరిగినప్పటికీ కూడా దానికి శిక్ష అనుభవించి తీరవలసినదే అని అంటారు. అందుకనే అజ్ఞానాదపి సంస్పృష్ట
దహత్యేవతు పావక అని చెప్పి అంటూ, అయ్యో మేము తెలియకుండా నిప్పు ముట్టుకున్నామంటే మాకు కాలకూడదు అంటే, తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా, చిన్నపిల్లాడు ముట్టుకున్నా పెద్దవాడు ముట్టుకున్నా నిప్పు కాలి తీరుతుంది. అది నిప్పు లక్షణం అంతే. అలాగే పాపము చేశారు అని అంటే దానికి శిక్ష అనుభవించి తీరవలసిందే. దానికి విధిని అడ్డు పెట్టుకును, లేకపోతే ఇంకోటి అడ్డు పెట్టుకును, ఇంకో రకంగానో తప్పించుకోవడానికి వీలు లేదు. ఆ విషయాన్ని భరతుడు ప్రతిపాదిస్తూ, కైకేయి చేసినటువంటి పాపాన్ని విధి విలాసము అని చెప్పి సమర్థిస్తున్నావు కానీ అన్నయ్య, అది విధి విలాసం కాదు, బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపం. కావున ఆ పాపానికి శిక్ష తప్పనిసరిగా ఆమెకు వెయ్యవలసిందే. కానీ ఆమెను శిక్షించినట్లయితే నీవు నొచ్చుకుంటావు. ఎంత తప్పు చేసినప్పటికీ కూడా తల్లిని వధించకూడదు అని చెప్పి ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. కావున నేను ఆమెను దండించకుండా విడిచిపెట్టాను. అందులోనూ ఒకటి తల్లిని వధించకూడదని, రెండవది ముఖ్యంగా నీవు నొచ్చుకుంటావు, నీవు నన్ను దూరం చేసేస్తావు అనే ఉద్దేశ్యంతో నేను కైకేయీ దేవిని నేను శిక్షించలేదు. అంతేగాని ఆమె చేసినటువంటి పాపం విధివశాత్తు జరిగిందని సమర్థించుకుంటే ఎలాగా అని చెప్పి అంటూ, కథం దశరథాజ్జాత శుద్ధాభిజన కర్మణ జానన్ ధర్మమధర్మిష్టం కుర్యాం కర్మజుగుప్సితం. ఎందుకు అంటే ధర్మాత్ముడైనటువంటి శుద్ధాభిజన కర్మణ, ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, ధర్మము కోసము సత్యము కోసమే తన జీవితాన్ని ప్రాణాలను కూడా అర్పించినటువంటి వాడు మన తండ్రి దశరథ మహారాజు. అటువంటి దశరథాజ్జాత, అటువంటి దశరథుడికి కుమారుడైనటువంటి నేను ధర్మం జానన్, ధర్మం తెలిసి ఉండి కూడా, అంటే ఏమిటి, ఎంత పాపిష్ఠుడైనప్పటికీ కూడా తల్లిని వధించకూడదు అనే ధర్మం తెలిసినటువంటి వాడైన నేను అధర్మిష్టం జుగుప్సితం కర్మ కథం కుర్యాం. మరి ఆ ధర్మం అనేటువంటి ఏమిటి, తల్లిని దండించడము, అలాగే తల్లిని వధించడము అనే అధర్మకరమైనటువంటి లోకనిందను పొందేటటువంటి కార్యాన్ని నేను ఎందుకు చేస్తాను? అందుకని ధర్మము కోసమే నేను కైకేయీ దేవిని, తల్లిని దండించలేదు. ధర్మము కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను. నీవు ఏ విధంగా ధర్మము కోసం పాటుపడుతున్నావో నీ తమ్ముడనైనటువంటి దశరథ మహారాజు కుమారుడైన నేను కూడా అదే ధర్మం కోసం పాటుపడుతున్నానన్నయ్య. అయితే నీ అంతటి శక్తి నాకు లేదు అని అంటూ, గురుక్రియావాన్ వృద్ధశ్చ రాజా రాజా ప్రేతః పితేతి చ తాతం న పరిగర్హేయం దైవతంచేతి సంసదీ. ఇంకోటి, దశరథ మహారాజుని భరతుడు నిందిస్తున్నాడు అని చెప్పి రాముడు భరతుడిని మందలించాడు. అలా నిందించకూడదు నాయన. మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు, అందులో తండ్రి గారు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో రకాలుగా మనల్ని మనమే ప్రాణంగా జీవించినటువంటి తండ్రిని నిందించరాదు అని చెప్పి అన్నాడు. ఆ విషయాన్నే భరతుడు చెబుతూ, ఆ విషయం నాకు కూడా తెలుసన్నయ్యా. తండ్రి అంటే సామాన్యుడు కాదు, గురువు అంటే ఉపనయన సంస్కారాదుల్లోది ఈ మంత్రోపదేశములు చేయడం ద్వారా ఆయన గురువు చేసే అటువంటి మంత్రోపదేశం చేసినవాడు. క్రియావాన్, తాను ధర్మములన్నింటినీ కూడా ఆచరిస్తూ యజ్ఞయాగాదులన్నీ కూడా చేస్తూ ఆ పుణ్యమును వంశమునకు మనకు కూడా ఇచ్చినటువంటి వాడు. అందుకే కదా అంటారు, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యముతోటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళ వృద్ధిలోకి వస్తారు అని చెప్పి. అలాగా మన తండ్రి గారు ఎన్నో పుణ్యకార్యములు చేసినటువంటి క్రియావాన్, ధర్మకార్యములు ఆచరించినటువంటి వాడు. వృద్ధశ్చ, అంతేకాదు ముసలివాడు, పండిపోయినటువంటి ముసలివాడు. రాజా, రాజుగారు. అటువంటి తండ్రిని, అందులోనూ ప్రేత, మరణించినటువంటి వాడు. అంటే ఒకటి కాదు, అంటే దశరథ మహారాజును నిందించకూడదు అనే దానికి ఇన్ని కారణములు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు తెలిసినవే అని చెప్పి భరతుడు చెబుతూ, ఆయన నాకు గురువు, అదే యజ్ఞయాగాదులు ఆచరించినటువంటి పుణ్యమూర్తి, ముసలివాడు, రాజు, మరణించినటువంటి వాడు, పిత, మన తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజు. ఇతిచ దైవతం, ఇతిచ, అతడే మనకు ప్రత్యక్ష దైవము, తండ్రే ప్రత్యక్ష దైవము. ఇది తాతం సంసది నా పరిగరిహయమని నాకు తెలుసు. అందుకనే దశరథ మహారాజుని సంసది, ఆ సభా మండపంలో, సభ మధ్యలో నేను నిందించడం లేదు అని అంటున్నాడు. అంటే నా పరిగరిహేయం, అలాగా
మరణించినటువంటి వారిని సభలో నిందించడం అనేది ఏమాత్రమో కూడా సమంజసం కాదు అని చెప్పి ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. అందులోనూ గురువు, అలాగే ధర్మాత్ముడు, రాజు, తండ్రి, ఇలా గతించినటువంటి వాడు, ఇటువంటి వాడిని సభలో నలుగురిలో నిందించడం అనేది సమంజసం కాదు అని చెప్పి నేను ఆయనని కూడా నిందించడం లేదు. ఆయన చేసినటువంటి పనిని మాత్రము నేను ఆక్షేపిస్తున్నాను తప్ప తండ్రిని ప్రత్యక్షంగా ఏనాడు నేను నిందించను అని చెప్పి ఈయన అంటే భరతుడే చెబుతూ ఉన్నాడు. ఈ విషయం నాకు కూడా తెలుసన్నయ్యా. అయితే కోహి ధర్మార్థయోర్హీనం ఈదృశం కర్మ కిల్బిషం స్త్రియా ప్రియం చికీర్షుస్సన్ కుర్యా ధర్మజ్ఞ ధర్మవితు. నీకు ధర్మాలు తెలుసు కదన్నయ్యా, నీవు ధర్మజ్ఞుడివి కదా. కావున ధర్మజ్ఞ శ్రీరామచంద్ర, ధర్మవితు, ధర్మం తెలిసినటువంటి వాడు, కోహి ఎవరైనా సరే, స్త్రియా ప్రియం చికీర్షుస్సన్, తన భార్యకో తన ప్రేయసికో ప్రియమును చేకూర్చాలి, ఆమె యొక్క మెప్పును పొందాలి ఆమె కోసం అనే ఉద్దేశ్యంతో ధర్మార్థయోహీనం, ధర్మమునకు అర్థమునకు కూడా హానిని కలిగించేటటువంటిదైన, ధర్మార్థములు లేనటువంటిదైనటువంటి ఈదృశం కిల్బిషం కర్మ, ఇటువంటి పాపపు పనిని ఎవరైనా చేస్తాడా? కానీ మన తండ్రి దశరథ మహారాజు చేశాడు అని చెప్పంటూ ఇక్కడ ధర్మార్థయోహో అని అంటే, ఒకటి వ్రతం చెడ్డా ఫలం దక్కాలి అన్నట్లుగా, పోనీ ధర్మం తప్పినప్పటికీ కూడా ఏదో ప్రయోజనం ప్రజలకో లేకపోతే నలుగురికి లోకానికో ప్రయోజనం ఏదైనా ఏర్పడింది అంటే సరే, లోక ప్రయోజనము కోసం ధర్మము తప్పైనా సరే ఈ విధంగా దశరథ మహారాజు లోకోపకారం చేశాడు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ధర్మము తప్పినట్లయింది ఏమిటి? జ్యేష్ఠునికి రాజ్యాన్ని ఇవ్వాలి, యోగ్యుడు అదేవిధంగా సమర్థుడు అయినటువంటి జ్యేష్ఠునికి రాజ్యాన్ని ఇవ్వాలి అనే ఆ ధర్మాన్ని తప్పాడు. అదేవిధంగా ప్రజలందరూ కోరుకునే ప్రయోజనం, అర్థం ఏదైతే ఉన్నదో, రాముడే తమకు రాజు కావాలి అనే ప్రయోజనం, ఆ అర్థాన్ని కూడా నాశనం చేశాడు. ఇలాగా ధర్మమునకు అర్థమునకు విరుద్ధమైనటువంటి ఇలాంటి పాపపు కర్మను ధర్మం తెలిసిన వాడు ఎవడైనా సరే చేస్తాడా? కానీ దశరథ మహారాజు కైకేయి ప్రభావంతో ఆ పని చేశాడు. దీనికి నాకు ఒకటి అనిపిస్తున్నది. ఎందుకు అంటే, దశరథ మహారాజు ధర్మం తెలిసిన వాడని అయినప్పటికీ కూడా మరి చివరి రోజులు వచ్చేటప్పటికీ అంతకాలే ఇటువంటి బుద్ధులు కలుగుతాయంటే తర్వాత చెబుతున్నాడు. అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురా శృతి రాజ్యేవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శృతి కృత. అంటే రామచంద్రమూర్తి ఇంతకు ముందు సర్కిల్ ఒక మాట చెప్పాడు. తండ్రి ఏది చెబితే అది పాటించడమే కుమారుల యొక్క లక్షణము అని చెప్పి. అంటే తండ్రి ఏది చెబితే అది పాటించడము అంటే, తండ్రి సావధాన చిత్తుడై బుద్ధిపూర్వకంగా సముచితమైనటువంటి సందర్భంలో ఆలోచన చేస్తూ ఆలోచనాపూర్వకంగా చెప్పినట్లయితే దాన్ని ఏదైనా సరే చెయ్యటానికి సిద్ధం. అందుకనే కదా ఇప్పటికీ కూడా ఏదైనా అంటే వీలునామాలు కానీ లేకపోతే ఏదైనా సాక్ష్యాలు కానీ ఇవి తీసుకునేటప్పుడు నేను ఈ పనిని బుద్ధిపూర్వకంగా అన్నీ తెలిసి, అంటే ఎటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా దీనిని నేను అంగీకరిస్తున్నానో, దీనిని చెబుతున్నానో, దీన్ని రాస్తున్నాను అనో, అలాగా అంటే అక్కడ వైద్యులు అదేవిధంగా న్యాయాధికారులు వీళ్ళందరి సమక్షంలో వారి నుండి మాటలను కానీ ఈ విధంగా లిఖితపూర్వకమైనటువంటి వాటిని కానీ తీసుకుంటారంటే ఏమిటి? ఎవరైనా సరే సరి అయినటువంటి మానసిక స్థితి, ఎటువంటి ఒత్తిడి లేనప్పుడు చెప్పినటువంటి మాటలు, బుద్ధిపూర్వకంగా అన్ని ఆలోచించి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాణంగా తీసుకోవాలి. అలా కాకుండా మోహంతోటో లేకపోతే శోకంతోటో లేకపోతే ఎవరితో ఉన్న ప్రలోభపడో చెప్పినటువంటి మాటలను ప్రమాణంగా తీసుకోకూడదు అనేది ధర్మశాస్త్రము న్యాయశాస్త్రం చెబుతున్న మాటలే కదా. ఇప్పుడు ఆ మాటను పట్టుకుని భరతుడు తండ్రి చెప్పినటువంటి దానిని పాటించనవసరం లేదు అన్నట్లుగా ఇక్కడ ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అన్నయ్య, అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురా శృతి రాజ్యేవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శృతి కృత అని అంటూ, అంతకాలే వినాశకాలం దాపురించినప్పుడు లేకపోతే ఈ మరణం సమీపించినప్పుడు
ఒకటి వినాశకాలం దాపురించినప్పుడు, అదేవిధంగా మరణం సమీపించినప్పుడు భూతాని ప్రాణులన్నీ కూడా ముహ్యంతి ఒక రకమైనటువంటి మోహానికి లోనవుతాయి. అంటే ఏమిటి? తమ పూర్తి బుద్ధి పనిచేయదు, అవయవములు ఇంద్రియములు అన్నీ కూడా పూర్తిగా పనిచేయవు, ఒక రకమైనటువంటి మోహంలోకి వెళ్ళిపోతాయి. అలాగా పురాశృతి అనేది పూర్వం నుండి మనకు వినిపిస్తున్నటువంటి శృతి కదా, సామెత కదా. వినాశకాలే విపరీత బుద్ధి అనే మాటను పూర్వం నుంచి మనం వింటూనే ఉన్నాం కదా. కావున ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే వినాశకాలం వచ్చి దాపురించినప్పుడు బుద్ధి అనేది మోహంలోకి వెళ్ళిపోతుంది. ఏవం కుర్వత రాజ్ఞాసా శృతి. అలాగే మరి దశరథ మహారాజు కూడా ఆయనకు మరణించేటటువంటి స్థితి వచ్చేటప్పటికీ బుద్ధి మందగించి మోహంతో ఏదో చెప్పేశాడేమని, పట్టాభిషేకం లేదు, రాముడికి వనవాసము అనే విషయాన్ని ఏదో చెప్పేశాడు. కానీ అలా మోహంతో మరణించేటటువంటి కాలంలో కలిగినటువంటి ఆ చాంచల్యంతో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాణంగా తీసుకుంటే రాజనీతి ఎలా అవుతుంది అని చెప్పి ఇక్కడ భరతుడు యుక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. అదే అంటున్నాడు, ఏవం కుర్వత రాజ్ఞ. ఈ విధంగా తాను మరణించబోయే ముందు మోహంతో, అంటే ఏమిటి? కైకేయి మీద ఉన్నటువంటి మోహంతో ఆయన ఈ విధంగా చేసి లోకే ప్రత్యక్షం కృత. ఏదైతే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను ప్రత్యక్షంగా మనకు చూపించారు దశరథ మహారాజు. దశరథ మహారాజు బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పని కాదు. బుద్ధిపూర్వకంగా దశరథుడిని వనవాసానికి వెళ్ళమనలేదు. మోహంతో ఆయన మరణించేటటువంటి స్థితిలో కైకేయీదేవి బలవంతం చేయడంతో ఈ విధంగా ఆమె మీద ఉన్నటువంటి మోహంతో ఇలా చేశాడు తప్ప బుద్ధిపూర్వకంగా చేసినటువంటిది కాదు. కావున అనిశ్చితమైనటువంటి చంచలమైనటువంటి బుద్ధితోటి ఆలోచనలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను దానిని ప్రమాణంగా తీసుకోకూడదు. తండ్రి మాట వినాలనే విషయం నాకు తెలుసు, కానీ ఆ తండ్రి ఏ పరిస్థితుల్లో చెప్పాడు అది కూడా ఆలోచించాలి కదన్నయ్య అని అంటూ ఆ దశరథ మహారాజు మరణానికి ముందు ఈ విధంగా కైకేయి చేత ప్రేరేపించబడి చెప్పాడు అనే విషయాన్ని చెబుతూ, మరి వినాశకాలి విపరీత బుద్ధి అనే లోకోక్తి గుర్తుంది కదన్నయ్య, అది ఆ విధంగా కనిపిస్తూ ఉన్నది. కావున దశరథుని యొక్క మాటలు, అంటే తండ్రి గారి యొక్క మాటలు అవి బుద్ధిపూర్వకంగా చెప్పినవి కాదు, వాటిని ప్రమాణంగా తీసుకోవద్దన్నయ్య అని అంటూ, సాధ్వర్ధమభిసంధాయ క్రోధాన్ మోహాచ్చ సాహసాత్ తాతస్య యదతిక్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్. అంతేకాదు, తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినట్లయితే ధర్మాత్ముడైన తెలివితేటలు కలిగినటువంటి వాడైన కుమారుడు దాన్ని సరిచెయ్యాలి. కానీ వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళాడు కావున నేను కూడా అదే మార్గంలో వెళతాను అంటే మరి వీడి తెలివితేటలకి గొప్పతనం ఏమున్నది? అందుకనే కొంతమందికి సంశయం కలుగుతూ ఉంటుంది, ఏమండి మా తాత ముత్తాతలందరూ కూడా ఈ సంప్రదాయంలోనే ఉన్నారు, ఫలానా సంప్రదాయంలో ఉన్నారు, కానీ మా తల్లిదండ్రులు సంప్రదాయం మారారు, మరి మేము మరలా మా పూర్వ సంప్రదాయంలోకి రావచ్చా రాకూడదా అని చెప్పి ఇలా సంశయం కలుగుతూ ఉంటుంది. ఈ విషయంలో సంశయం ఏమాత్రము అవసరం లేదు. మనము ఎక్కడైతే పుట్టామో మన స్వధర్మం ఏదైతే ఉన్నదో ఆ స్వధర్మంలో ఉండటమే మన యొక్క ధర్మము, మన యొక్క కర్తవ్యము. ఈ మధ్యలో ఉన్నటువంటి వారు ఏ తల్లిదండ్రులో కాకపోతే ఇంకెవరైనా ఈ ధర్మం తప్పారు కదా అని చెప్పి మనం కూడా ఆ ధర్మాన్ని తప్పితే ఎట్లాగా? ఒకళ్ళు దారి తప్పారు కదా అని చెప్పి మిగతా వారు కూడా వారి వెనకాలే దారి తప్పినట్లయితే లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతారు? కావున ఇక్కడ భరతుడు చెబుతూ ఉన్నాడు ఏమని, క్రోధాత్ మోహాత్ సాహసాత్. రాజుగారు కోపంతో అంటే కైకేయీదేవి బెదిరించింది కదా, నువ్వు కనుక నాకు వరాలు కనుక ఇవ్వకపోతే నేను ఇప్పుడే విషం తాగి చస్తాను, అన్నం తినకుండా పోతాను అని చెప్పి కైకేయీదేవి ఆ కోపంతో బెదిరించేటప్పటికీ ఇక దశరథ మహారాజు కూడా ఆయనకు కూడా కోపం వచ్చి ఏం చేయాలో తెలియక, సరే నీ ఇష్టం అంటుంటారు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చావు అంటుంటారు కదా, అలాగా నీ ఇష్టం అని చెప్పి దశరథ మహారాజు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవలసి వచ్చింది. మరి ఇది బుద్ధిపూర్వకంగా చేసినట్లు కాదు కదా. అంతేకాదు మోహాత్ అని కూడా అంటున్నాడు. ఎంతమంది భార్యలు ఉన్నా అంటే కైకేయి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అలాగే మిగతా 350 మంది భార్యలు ఉంటే వీరిలో కైకేయి మీద
దశరథ మహారాజుకి కాస్త మక్కువ ఎక్కువ. అటువంటి మోహంతో, తన ముద్దుల భార్య అనే మోహంతో దశరథ మహారాజు మరి నిన్ను వనవాసానికి పంపించడానికి ఒప్పుకున్నాడు. మరి మోహంతో చేసినటువంటి, స్త్రీ వ్యామోహంతో చేసినటువంటి పనిని అది ధర్మము అని చెప్పి ఎవరైనా ఒప్పుకుంటారా అన్నయ్య? అంతేకాదు సాహసాత్, సాహసము అంటే ఏమిటి? ఎవరితోటి విచారించకుండా తానొక్కడే నిర్ణయం తీసుకోవడం రాడు. అందులోనూ రాచకార్యముల విషయంలో తప్పనిసరిగా పంచభిర్మంతరం చేయవ అని చెప్పినట్లుగా తన మంత్రులను వారిని విచారించి, కనీసం 5గురితో అన్నా విచారించి నిర్ణయములు తీసుకోవాలి. అంతేగాని సొంతగా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ దశరథ మహారాజు సాహసాత్ అంటే వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, సాహసంతో నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే శాస్త్రం చెబుతుంది, సహసా విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పదం అని అంటూ, సాహసము అని అంటే ధైర్యంతో అని అర్థం కాదు. ఇక్కడ ఈ సందర్భంలో సాహసము అంటే ఆలోచించకుండా అని అర్థం. అంటే ఆలోచించకుండా కార్యములను చేయకూడదు. అలా ఆలోచించకుండా అవివేకంతో కనుక చేసినట్లయితే అనేకమైనటువంటి ఆపదలు వచ్చి చేరతాయి. కావున సహసా విదధీతన క్రియామంటున్నారు. అందులో రాచకార్యములు అందరితో మంతనములు చేసే రాచకార్యములను చెయ్యాలి. కానీ దశరథ మహారాజు ఎవరితోటి మంతనములు చెయ్యకుండా, విచారించకుండా కైకేయి యొక్క మాటలు విని ఆమె బలవంత పెట్టేటప్పటికీ ఒప్పేసుకున్నాడు. అందుకనే సాహసాత్, సాహసం వల్ల ఎటువంటి విచారణ లేకుండా అందరినీ మంతనాలు చేయకుండానే ఈ విధంగా చేశాడు. ఇలా చేసినటువంటి తాతస్య అతిక్రాంతం, ఇలా తండ్రి గారు చేసినటువంటి ధర్మాతిక్రమణం ఏదైతే ఉందో, ధర్మాన్ని అతిక్రమించడం, ధర్మాన్ని విడిచిపెట్టడం ఏదైతే ఉందో దానిని సాద్వర్ధం అభిసందాయ భవాన్ ప్రత్యాహరతు. మరి అన్ని ధర్మములు తెలిసినటువంటి వాడివైన నీవు సాద్వర్ధం అంటే తండ్రి గారు చేసినటువంటి తప్పుని సరిచేసి దానికి ప్రాయశ్చిత్తం చేసి నీవు దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టవలసినటువంటి వాడివి. కావున త్వం భవాన్ ప్రత్యాహరతు, తండ్రి చేసినటువంటి అధర్మాన్ని నీవు తీసివేసి ఏదైతే ధర్మమో దానిని ఆచరించి తండ్రి గారి తప్పుని కూడా సరిచేయవలసినటువంటి బాధ్యత, ఆయన యొక్క అధర్మాన్ని కూడా, ఆ అధర్మం ద్వారా ఆయనకు కలిగినటువంటి దోషాన్ని కూడా పోగొట్టవలసినటువంటి బాధ్యత నీది అని అన్నారు. అంతే కదండి. తల్లిదండ్రులు చేసినటువంటి ఈ పుణ్యములను, వారు సంపాదించినటువంటి ఆస్తులను అనుభవించేటటువంటి అర్హత, యోగ్యత, హక్కు ఏ విధంగా అయితే ఉన్నాయో, అలాగే తల్లిదండ్రులు చేసినటువంటి అప్పులను, వారు చేసినటువంటి పాపములను కూడా అనుభవించవలసినటువంటి అవసరం సంతానానికి ఉంటుంది. అలాగే వారు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం కూడా సంతానానికి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ భరతుడు గుర్తు చేస్తూ, కావున నీవు తండ్రి గారు చేసినటువంటి ఈ ధర్మాతిక్రమణం ఏదైతే ఉన్నదో, ఎలాగ దేనితోటి, కోపంతో, మోహంతో, అదేవిధంగా ఆలోచన చేయకుండా చెయ్యటంతో అనాలోచితంగా చేసినటువంటి ఈ పనిని నీవు సరిచేసి ఏదైతే ధర్మమో దాన్ని చేసి తండ్రి గారి తప్పును సరిచేయాలి, ఆయన కూడా ఆ పాపము నుండి విముక్తిని కలుగజేయాలి అని అంటూ, పితుర్హిసమతిక్రాంతం పుత్రో యస్సాధు మన్యతే తదపత్యం మతం లోకే విపరీతమతోన్యథా. ఏ పుత్రుడైతే పితుహు సాధుమన్యతే, తండ్రి గారి చేత తండ్రి గారు సమతిక్రాంతం, పితుహు సమతిక్రాంతం, తండ్రి గారు అతిక్రమించినటువంటి ధర్మాన్ని, ధర్మము నుండి తండ్రి గారు విడివడినప్పుడు, ధర్మ మార్గాన్ని తండ్రి తప్పినప్పుడు సాధుమన్యతే మరణ ధర్మాన్ని ప్రతిష్టాపన చేసి తండ్రి చేసినటువంటి తప్పును సరిచేసి తాను ధర్మ మార్గంలో వెళతాడో, ఆ తండ్రి పాపమును ఎవరైతే తగ్గించగలుగుతాడో అటువంటి వాడే లోకే తదపత్యం, అటువంటి వాడే లోకంలో కుమారుడు. అంతేగాని అత అన్యథా విపరీతం, అలాగా తండ్రి యొక్క పాపములను పోగొట్టలేనటువంటి వాడు, ఆ తప్పునే అనుసరించేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు నిజమైనటువంటి కుమారుడు కాదు. నిజమైన సంతానము అని అంటే తల్లిదండ్రుల యొక్క పుణ్యములు సంపదలతో పాటుగా వారు చేసినటువంటి ఆ పాపములు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి ధర్మ మార్గంలో ఉండగలిగినటువంటి వాడే నిజమైనటువంటి పుత్రుడు. అన్నయ్య,
నీవు నిజమైనటువంటి పుత్రుడివి. కావున తండ్రి గారు కోపంతో మోహంతో చేసినటువంటి పాపాన్ని సరిచేసి దానినే కర్తవ్యంగా భావించకుండా ఏది కర్తవ్యమో దానిని ఆచరించవయ్యా అని అంటూ తదపత్యం భవానస్తు మా భవాన్ దుష్కృతం పితు అభిభక్త కృతం కర్మ లోకే ధీర విగర్హితం. నీవు తదపత్యం, నీవు అటువంటి సమర్థుడమైనటువంటి పుత్రుడివి అంటే తల్లిదండ్రుల్ని కూడా ఉద్ధరించేటటువంటి వాడివి అని చెప్పి అన్నారు. అందుకనే అంటారు శిష్యుడు అంటే గురువు యొక్క పాపను కూడా పోగొట్టేవాడు అని చెప్పి అంటారు. అందుకని అంటారు పున్నాంనో నరకాత్రాయితి యస్మాత్ పుత్రేతి గీయతే శిష్టపాప హరశిష్య తస్మాత్ శిష్యోతిరిచ్యతే అని చెప్పినట్లుగా కుమారుడు కానీ పుత్రుడు కానీ శిష్యుడు కానీ వీళ్ళందరూ కూడా ఆ గురువుల యొక్క పాపమును ఆ తల్లిదండ్రుల యొక్క పాపములను కూడా పోగొట్టేంతటి గొప్పవాళ్లగా ఉన్నప్పుడే వీళ్ళ యొక్క శిష్యత్వం కానీ వీళ్ళ యొక్క పుత్రత్వం కానీ సార్థకమవుతుంది. కానీ మరి వాళ్ళేదో తప్పు చేశారు, వాళ్ళే తప్పు చేశారు కావున మేము కూడా తప్పు చేస్తాం, మేం చేస్తే తప్పేంటి అన్నట్టుగా ఉన్నట్లయితే మరింత అధోగతి పాలైపోతారు. కావున ఇక్కడ ఏం చెబుతున్నారు, తదపత్యమస్తు, నీవు తల్లిదండ్రులను కూడా ఉద్ధరించేటటువంటి, అలాగే తండ్రి అధర్మంలో పడకుండా తండ్రి పాపములను పాప ఫలితములను అనుభవించకుండా ఆయన చేసినటువంటి పొరపాటుని సరిదిద్ది ఆయనకు పాపం అంటకుండా చేయవలసినటువంటి వాడివి నీవే, అటువంటి గొప్పవాడివి. లోకే ధీర విగరహితం దుష్కృతం పితు కృతం కర్మ భవాన్ అభివత్త. కానీ నీవేమో ధీరులందరి చేత, ధర్మాత్ములందరి చేత, పెద్దలందరి చేత కూడా నిందించబడేటటువంటి తండ్రి గారు చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉన్నదో నిన్ను వనవాసానికి పంపించడం, దాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతున్నావు. కానీ అభివత్త మాస్తు, ఆ విషయాన్ని నీవు అంటే తండ్రి గారు చెప్పినటువంటి వనవాసం ఏదైతే ఉన్నదో ఈ వనవాసాన్ని నీవు అంగీకరించవద్దు. ఎందుకని అంటే తండ్రి చేసినటువంటి తప్పును కుమారుడు కూడా అనుసరించినట్లయితే లోకంలో వీరులైనా సరే, శూరులైనా సరే, ధర్మాత్ములైనా సరే, రాజనీతి కోవిదులైనా సరే వీళ్ళెవ్వరూ కూడా మెచ్చుకోరు. అందుకనే ఇక్కడ నీవు తండ్రి చేసినటువంటి పొరపాటును సరిచేసి ఆయనకు ఆ పాపము నుండి విముక్తిని కలిగించి నీవు ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాలి తప్ప నీవు తండ్రి చెప్పినటువంటి ఆ అధర్మాన్ని పాటించరాదన్నయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. కావున తండ్రి మాట వినాలి అనే మాట వాస్తవము అయినప్పటికీ కూడా తండ్రి కోపంతోటో మోహంతోటో ఆయన అనాలోచితంగా చేసినటువంటి అధర్మాన్ని మాత్రము అనుసరించవలసినటువంటి అవసరం కుమారుడికి, సంతానానికి లేదు. అలా అనుసరించకూడదు అనే విషయాన్ని చెబుతూ కైకేయీం మాం చ తాతంచ సుహృదో బాంధవాంశ్చనః పౌరజాన పదాన్ సర్వాన్ త్రాతు సర్వమిదం భవాన్. త్రాతు అని అంటున్నాడు. భవాన్ నీవు కైకేయీం మాంచ తాతంచ, కైకేయీదేవిని రక్షించాలి పాపం నుండి, నన్ను రక్షించాలి. ఏమిటి? కైకేయీదేవి దశరథ మహారాజుని ప్రలోభపెట్టి బలవంతపెట్టి పట్టాభిషేకాన్ని ఆపి రాముణ్ణి వనవాసానికి పంపి దశరథుని యొక్క మరణానికి కారణమైంది అని చెప్పి కైకేయీదేవికి లోకనింద వచ్చింది. అంతేకాదు ఇదంతా కూడా భరతుని మూలంగా చేసింది అని చెప్పి నాకు కూడా లోకనింద అనేది ఉన్నది. కైకేయి మీద వ్యామోహంతో దశరథ మహారాజు ఈ విధంగా చేశాడు అని చెప్పి మరి తండ్రి గారికి కూడా అపవాదు, ఆ పాపం అనేది అంటుతున్నది. అంతేకాదు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఆ స్నేహితులు కానీ, అమాత్యులు కానీ, ప్రజలు కానీ ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ అన్నట్లుగా మిగతా వారి మీద కూడా కొంత కోపం అనేది లోకంలో రావచ్చు. కావున ముఖ్యంగా కైకేయీదేవిని, నన్ను, తండ్రి గారిని కూడా పాపము నుండి తొలగించాలి అంటే, పాప ప్రక్షాళన చేసి నీవు లోకనిందను తొలగించాలి అంటే నీవు వనవాసాన్ని విరమించి రావాలి అంటూ నస్నః సుహృద బాంధవాన్ సర్వాన్ పౌరజనాన్, మన బంధువులను, మిత్రులను, ఈ సమస్తమైనటువంటి అయోధ్యాపుర ప్రజలను కూడా త్రాతు, నీవే కాపాడాలి, నీవు తప్ప వేరే దారి లేదు అని అంటూ
క్వచారణ్యం క్వచ క్షాత్రం క్వజటా క్వచ పాలనం ఈదృశం యాహతం కర్మ నభవాన్ కర్తుమర్హతి. నీవెలా ఉండవలసిన వాడివి? క్షత్రియుడిలాగా ఉండాలి. క్షత్రియుడు నీవు క్షేత్రధర్మాన్ని పాటించాలి. కానీ అరణ్యం క్వా, అరణ్యం ఎక్కడయ్యా? తాపసులు ఉండేటటువంటి అరణ్యం ఎక్కడా? క్షాత్రం క్వా, క్షేత్రధర్మం అంటే క్షత్రియ ధర్మం, రాజ్యంలో ఉండి ప్రజలందరికీ ఉపయోగపడవలసినటువంటి వాడువైన నీ ధర్మం ఎక్కడా? జటాక్వా, మరి జడలు ఎక్కడ? పాలనంచెక్వ అంటే తాపసులు ధరించవలసినటువంటి జటలు ఎక్కడ? కిరీటం పెట్టుకోవలసినటువంటి నీ శిరస్సు ఏమిటి? కావున విరుద్ధమైనటువంటి నీవు ఉండవలసినటువంటి స్థితికి, నీవు నీవు పుట్టినటువంటి స్థితికి కూడా ఇది చాలా విరుద్ధమైనటువంటిది. నువ్వు రాజువి. కావున రాజులాగానే ఉండాలి తప్ప, రాజ్యంలో ఉండాలి తప్ప అరణ్యంలో కాదు. నీవు రాజువి, కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చోవాలి తప్ప జటావల్కలను ధరించి ఇక్కడ ఉండకూడదు. ఈ దృశ్యం కర్మ ఇటువంటి వ్యాహతం, విరుద్ధమైనటువంటిది, తాను ఆచరింపదగినటువంటి దానికంటే కూడా విరుద్ధమైనటువంటి కర్మ భవాన్ కర్తుం నార్హతి. నీబోటి ధర్మాత్ముడు, అన్నీ తెలిసినటువంటి వాడు ఈ విధంగా విరుద్ధమైనటువంటి కర్మను, విరుద్ధమైనటువంటి పనులు చెయ్యకూడదు. కిరీటం పెట్టుకోవలసినటువంటి వాడివి జటలు ధరించడము, రాజ్యంలో ఉండవలసినటువంటి వాడివి అరణ్యంలో ఉండడము, రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి వాడివి తపస్సు చేసినటువంటి మునిలాగా ఏమీ తెలియనట్లుగా ముక్కు మూసుకుని కూర్చుని తపస్సు చేసుకుంటాను అనడము, ఇది నీకు తగినటువంటి పని కాదన్నయ్యా. ఏష హి ప్రథమో ధర్మ క్షత్రియస్యాభిషేచనం ఏన శక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనం. అంటే వెంటనే రాముడు అనవచ్చు, అదేంటి నాయన, తాపస ధర్మాన్ని ఆచరించడం క్షత్రియులకు కూడా ఉన్నటువంటిదే కదా. మన తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజఋషుల్లాగా ఉన్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా తపస్సులు చేసినటువంటి వారే కదా. మరి నేను అదే పని చేస్తే నువ్వేదో తప్పు చేసినట్లుగా, చేయకూడనటువంటి పని చేసినట్లుగా అంటావేమిటి అని రాముడు అంటాడని దానికి కూడా చెబుతున్నాడు. ఏన ప్రజానాం పరిపాలనం శక్యం. పట్టాభిషేకాన్ని చేసుకుని ప్రజలను పరిపాలించడం అనేది ఏదైతే ఉన్నదో అది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ కర్తవ్యం పూర్తయిన తర్వాత అప్పుడు వానప్రస్థంలో వనానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఏమిటి? తాను చేయవలసినటువంటి రాజ్యపాలన పూర్తిగా చేసి తన రాజ్యాన్ని సురక్షితంగా తన పరంపరలో ఉన్నటువంటి వారికి, వారసులకి, వారికి అప్పజెప్పి అప్పుడు రాజు వానప్రస్థానికి, వనవాసానికి వెళ్ళవచ్చును. కానీ రాజుకి మొదటి కర్తవ్యం ఏమిటి? పట్టాభిషేకం చేసుకుని పరిపాలన చెయ్యటం మొదటి కర్తవ్యం. ఆ తర్వాత పరిపాలన పూర్తయి బాధ్యతలు తీరిన తర్వాత వేరే వారికి అప్పచెప్పి అప్పుడు వనవాసానికి వెళ్ళాలి. కానీ నీవు ప్రథమ కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి రెండో కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని చేస్తూ ఇది నేను చేయవలసిందే కదా అని అంటే ముందు చేయవలసింది చేయకుండా తర్వాతది చేస్తూ అది ధర్మం అంటే ఎలాగా అని అంటూ ప్రజానాం పరిపాలనం శక్యం క్షత్రియస్య అభిషేచనం. ప్రజలను పరిపాలించడానికి అనువైనటువంటి ఆ అధికారాన్ని పొందేటటువంటిదైన పట్టాభిషేకం ఏదైతే ఉన్నదో అది చేసుకోవటం క్షత్రియుని యొక్క మొదటి కర్తవ్యం. అదే ప్రథమమైనటువంటి ధర్మము. అరణ్యానికి వెళ్ళడం అనేది ఈ ధర్మం అంటే ఈ క్షత్రియ ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు వృద్ధాప్యంలో అడుగుపెట్టే ముందు అంటే కర్తవ్యాలన్నీ తీరిన తర్వాత అప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి అని చెప్పి అంటున్నాడు. అంటే ఏమిటి? బాధ్యతలను విడిచిపెట్టి తపస్సు చేసుకోమని చెప్పి ఏ ధర్మము కూడా చెప్పదన్నయ్యా. బాధ్యతలను పరిపాలిస్తూనే అంటే ఏంటి? అటు దైవారాధన కానీ, దైవకర్మలు కానీ, ఆధ్యాత్మికత కానీ ఏవైనా సరే తమ కుటుంబపరమైనటువంటి, అదేవిధంగా తమకు చెందినటువంటి పుత్రులుగా కానీ, రాజుగా కానీ తమ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యాలను ఆచరించిన తరువాతే ఈ వానప్రస్థం అనేది తప్ప కర్తవ్యాలను విడిచిపెట్టి వానప్రస్థాన్ని ఆచరించమని ఏ ధర్మము చెప్పలేదన్నయ్యా అని అంటూ కశ్చ ప్రత్యక్షముత్సృజ్య సంశయస్థమ లక్షణం ఆయతిస్థం చరేద్ధర్మం క్షత్రబంధుర నిశ్చితం. అంతేకాదన్నయ్యా, ఎవరైనా సరే
ప్రత్యక్షంగా కలిగేటటువంటి ఫలమునిచ్చేటటువంటి కార్యాన్ని విడిచిపెట్టేసి అప్రత్యక్షంగా పొందేటటువంటి ఎప్పుడో వచ్చే ఫలమును పొందేటటువంటి కార్యాన్ని ఎవరైనా ఆచరిస్తారా? మరి నువ్వు చేస్తున్నటువంటి పని అలాగే ఉన్నది. ప్రత్యక్షం ధర్మముత్సృజ్య, త్యాగముతోటి భోగముతోటి కూడుకున్నటువంటిది, తన కర్తవ్యంగా ఉన్నటువంటిది తాను ఆచరించడం ద్వారా అందరికీ ఉపయోగపడేది, ప్రత్యక్షమైనటువంటి ఫలమును ఇచ్చేటటువంటి ధర్మాన్ని విడిచిపెట్టేసి మరి సంశయస్థం అంటే ఇక్కడ ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షమైనటువంటి ఫలము, పరలోకంలో కూడా ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి అని చెప్పి ఏ ధర్మమైతే ప్రథమ కర్తవ్యంగా చెప్పబడిందో ఆ ధర్మాన్ని విడిచిపెట్టేసి సంశయస్థం, అప్రత్యక్షమైనది, ఇప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు, భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తుంది అనే నమ్మకం, ఈ విధంగా ఉన్నటువంటి కార్యాన్ని అలక్షణం, సరి అయినటువంటి ఫలమును ఇవ్వనటువంటిది అయినా, అంటే శక్తి కానీ సరి అయినటువంటి ఫలమును ఇచ్చే కార్యం కానీ శక్తి కానీ లేకపోతే ఇదే ఉత్తమమైనది అనే చెప్పేటటువంటి ప్రమాణములు లేని కార్యాన్ని ఎవరైనా ఆచరిస్తారా అన్నయ్య? మరి నీవు రాజువు అయ్యి మమ్మల్ని అందరినీ గనక పరిపాలించినట్లయితే ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేసినటువంటి వాడి అవుతావు. తండ్రి గారి యొక్క ఈ పరంపరలో నీవు ధర్మంగా రాజ్యాన్ని పొందినటువంటి వాడు అవుతావు. మరి ఇంతమందిని పరిపాలించి ఇంతమందికి మేలు చేయడం ద్వారా ఉత్తమగతులను కూడా పొందగలుగుతావు. ఇది ప్రత్యక్షమైనటువంటి ఫలమును ఇచ్చేటటువంటి కార్యము. మరి నువ్వు వనవాసానికి వచ్చేసి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాను అంటే భవిష్యత్తులో నీకు ఈ తపస్సు వల్ల ప్రయోజనం ఏమైనా కలగవచ్చునేమో, కానీ ప్రథమ కర్తవ్యాన్ని, ప్రత్యక్షమైనటువంటి ఫలమునిచ్చే కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడో ఫలం వచ్చేటటువంటి దానికోసం అని చెప్పి నువ్వు అసలైన దాన్ని విడిచిపెట్టి ఈ వనవాసానికి రావటం కహా క్షత్రబంధువు చరేత్, ఏ క్షత్రియుడైనా సరే ఇలాంటి పనిని చేస్తాడా? ఏ క్షత్రియుడైనా సరే తన కర్తవ్యాన్ని, కార్యాన్ని, ఆ ఫలమును విడిచిపెట్టేసి ఏదో చేతిలో మబ్బులో వచ్చేటటువంటి నీళ్లు కోసం చేతిలో ఉన్నటువంటి నీళ్లను ఎవరైనా పారబోసుకుంటారా? వర్షం పడబోతున్నది కావున మనం దాన్ని ఫ్రెష్గా పట్టుకోవచ్చు అని చెప్పి చెంబులో ఉన్నటువంటి నీళ్లు పారబోసుకుంటే వర్షం ఎప్పటికి పడేను, ఎప్పటికీ ఈ చెంబు నిండేను. కావున ప్రత్యక్షంగా నీవు చేయవలసినటువంటిది ఇప్పటి నీ కర్తవ్యం, ప్రథమ కర్తవ్యమైనటువంటి రాజ్య పరిపాలనను విడిచిపెట్టేసి ఎప్పుడో వానప్రస్థాశ్రమంలో చేయవలసినటువంటి ఈ వనవాసాన్ని ఇప్పుడే చేస్తాను అని అనడం ఏ క్షత్రియుడు కూడా ఈ విధంగా చేయడనయ్యా. క్షత్రబంధువు శబ్దానికి కొంత నిందార్థకం కూడా ఉన్నది. అంటే నింద్యుడైనటువంటి వాడు కూడా ఈ విధంగా చేయడు. కానీ నువ్వు మరి ఈ కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి తాపసుడిలాగా వనవాసం చేస్తానంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది క్షత్రియునికి ఏమాత్రము తగనటువంటిది అని అంటూ అధక్లేశజమేవత్వం ధర్మం చరితుమిచ్చసి ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాప్నుహి. ఇంకో మాట అంటున్నాడు, అబ్బెబ్బే అలాగాదు నాయన, కష్టపడితేనే మనకు పుణ్యం వస్తుంది, కష్టపడకపోతే పుణ్యం రాదు నాయన. కావున కష్టపడదు, ఒకటి తేలిగ్గా పుణ్యం వచ్చేది, ఇంకొకటి కష్టపడితే పుణ్యం వచ్చేది. ఈ రెండిట్లో కష్టపడితే వచ్చినటువంటి దాన్ని చేస్తేనే మనకు పుణ్యం ఎక్కువగా వస్తుంది అని అనుకుంటావా అన్నయ్య? రాజ్య పరిపాలన అనేది తేలికైనది అనుకుంటున్నావేమంటే నీ ఉద్దేశం ఏమిటి? రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని ఉంటే అది చాలా సుఖవంతమైనది, అరణ్యవాసం చేయటం చాలా కష్టతరమైనటువంటిది. కావున కష్టతరమైనటువంటి ఆచరణ ద్వారా పుణ్యాన్ని పొందాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ అధా లేకపోతే త్వం క్లేశజం ధర్మం ఏవ చరితమిచ్చసి, కష్టపడి చేసేటటువంటి ధర్మాన్నే నీవు ఆచరించాలి అని చెప్పి అనుకుంటున్నట్లయితే చతురో వర్ణాన్ ధర్మేణ క్లేశం ఆప్నుహి, చతురో వర్ణాన్ ధర్మేణ పాలయన్. మరి నీవు రాజ్యంలో రాజువయ్యి రాజ్యంలో ఉన్నటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు మొదలైనటువంటి వారందరినీ కూడా వారి వారి ధర్మములలో ఉండే విధంగా నీవు పరిపాలించగలిగినట్లయితే అప్పుడు నువ్వు గొప్ప రాజువే అవుతావు. అలా పరిపాలించడం సామాన్యమైనటువంటి పని అనుకుంటున్నావా? ఎవరి ధర్మమును వారు ఆచరించే విధంగా చేయటం కూడా ఎంతో కష్టతరమైనటువంటి పని. కావున రాజ్యంలో రాజుగా ఉంటే సుఖపడిపోతాను అనుకుంటున్నావేమో. రాజ్యంలో రాజుగా ఉన్నా నీవు
అది ముళ్ళ మీద బాటలానే ఉంటుంది. అందరి చేత వారి వారి ధర్మములు ఆచరించే విధంగా చెయ్యటం అనేది చాలా కష్టతరము. కావున నీవు ఏదైతే వనవాసం క్లేశకరము తద్వారా వచ్చినటువంటి ధర్మం చాలా గొప్పదనుకుంటున్నావేమో, మనం ఆ రాజ్యంలో రాజసింహాసనం మీద కూర్చుని రాజుగా ఉండడం కూడా చాలా కష్టతరమైనటువంటిది. దాని ద్వారా ఆచరించేటువంటి ధర్మం ద్వారా వచ్చే పుణ్యం కూడా చాలా గొప్పది. కావున నీవు కష్టతరమైనటువంటి ధర్మాన్ని ఆచరించి పుణ్యాన్ని పొందాలి అని అనుకున్నప్పటికీ కూడా వనవాసము రాజ్యము ఈ రెండింటిలో రాజ్యంలో పట్టాభిషేకం చేసుకుని రాజు అవ్వటం, రాజుగా ఉండి ధర్మం అందరి చేత పరిపాలింప చెయ్యటం, ధర్మ మార్గంలో అందరూ ఉండే విధంగా చెయ్యటం ఎంతో కష్టతరమైనటువంటిది. కావున ఆ రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఆ ధర్మాన్ని నీవు పొందాలి అన్నయ్య అని అంటూ చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం ప్రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞా తం కథం త్యక్తుమర్హసి. మన జీవనంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసము అని చెప్పి. బ్రహ్మచర్య దీక్ష అంటే ఈ కౌమారము ఇవన్నీ కూడా గడిచే వరకు కూడా బ్రహ్మచర్య దీక్ష చేసి చక్కగా విద్యలన్నింటినీ కూడా అభ్యాసం చేసి గురువుని ఆశ్రయించి విద్యలు అభ్యసించి వారి యొక్క అనుమతి తీసుకుని స్నాతకుడు అయిన తర్వాత, నాయనా నువ్వు పరిపూర్ణమయ్యావు, నీ బ్రహ్మచర్య దీక్ష ముగిసినది, ఇక నీవు వివాహం చేసుకోవచ్చు అని చెప్పి గురువు గారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత వివాహం చేసుకుని భార్యాబిడ్డలతోటి సుఖించి తాను భార్యతో ఆచరించవలసినటువంటి ధర్మములన్నింటినీ కూడా ఆచరించి సత్సంతానాన్ని పొంది మరి వారిని ప్రయోజకులను చేయటం, దీన్ని గార్హస్థ్యం అన్నారు. ఈ గార్హస్థ్యంలో కేవలము తన కుటుంబం గురించి మాత్రమే కాదు, అతిథులను పూజించాలి. అలాగే బ్రహ్మచారులు విద్యాభ్యాసం చేసేటటువంటి బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వారిని పోషించాలి. వానప్రస్థంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి గురించి చూసుకోవాలి. అలాగే సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు వీరెవరైతే ఉంటారో యతీశ్వరులు, వారిని కూడా పోషించవలసినటువంటి బాధ్యత ఈ గృహస్థుడికే ఉంటుంది. కావున గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన తర్వాత తమ బాధ్యతలను పిల్లలకు అప్పచెప్పి తాను వనానికి వెళ్ళి భగవద్ధ్యానంలో గడపటం అది వానప్రస్థం. ఆ తరువాత ఈ ఇహలోకంలో ఉన్నటువంటి వాటన్నింటి మీద కూడా విరక్తిని పొంది, అంటే వీటినన్నింటినీ విడిచిపెట్టి పరమాత్మ యందు మాత్రమే మనస్సు లగ్నం చేస్తూ సర్వసంగ పరిత్యాగే అన్ని బంధములను విడిచిపెట్టి పరమాత్మతో మాత్రమే బంధము కలిగి ఉండడం మరి సన్యాసాశ్రమం. ఈ విధంగా బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసమని 4 ఆశ్రమములు ఉంటే ఈ 4ంటిలో ఏది గొప్పది అని అంటే గృహస్థాశ్రమమే గొప్పది అని చెప్పి శాస్త్రములు చాలా గొప్పగా చెబుతున్నాయి. ఎందుకంటే గృహస్థాశ్రమం గొప్పది అని అంటే సంసారం సాగరం కదా, దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం గొప్పదా అని అంటే సంసారం సాగరము అయినప్పటికీ కూడా ఆ సాగరాన్ని చక్కగా చక్కనైనటువంటి నావతోటి ఆయన అలా తరించగలగటం ఏదైతే ఉన్నదో అది గొప్ప విషయం. అంతే కదండి, అప్పుడే కదా ఆ క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే అని అన్నట్లుగా కష్టము ఎప్పుడు తీరుతుంది? ఆ కష్టమును తగిలినటువంటి ఫలాన్ని పొందగలిగినప్పుడు, కష్టములలో కూడా తాను సక్రమంగా ఉండగలిగినప్పుడు. అందులోనూ కూడా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా గృహస్థాశ్రమమే బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు, వీరందరికీ కూడా గృహస్థులే ఆధారం. అంటే వీరందరినీ పోషించవలసినటువంటి బాధ్యత గృహస్థుడికే ఉన్నది. అందుకనే అంటారు యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య సర్వే తిష్టంతి ఆశ్రమాః అని అన్నట్లుగా సమస్తమైనటువంటి ప్రాణులు ఏ విధంగా అయితే తల్లిని ఆశ్రయించి ఉంటాయో, సమస్తమైనటువంటి ఈ 4 ఆశ్రమంలో ఉన్నటువంటి వారంటే ఏమిటి? వీళ్ళందరూ కూడా గృహస్థుణ్ణి ఆశ్రయించి ఉంటారంటే 3 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమాల్లో ఉన్నటువంటి వారు, ఇంకా చెప్పాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఇతరులు కూడా గృహస్థుణ్ణి ఆశ్రయిస్తారు. ఇలాగా అన్ని ఆశ్రమములకు కూడా ఆధారభూతమైనటువంటిది, అందరి మీద కూడా బాధ్యత కలిగినటువంటిది గృహస్థాశ్రమం.
అటువంటి గృహస్థాశ్రమ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని ఆచరించిన తరువాతే మిగతా వానప్రస్థం కానీ సన్యాసము కానీ అన్నయ్య ధర్మం తెలిసినటువంటి ఓ రామచంద్ర, చతుర్నాం గార్హస్థ్యం శ్రేష్టం ఆశ్రమం, నా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమం ఈ నాలుగింటిలో కూడా గృహస్థాశ్రమమే శ్రేష్టమైనటువంటి ఆశ్రమంగా పెద్దలు శాస్త్రము కూడా తెలియజేస్తున్నారు. ధర్మజ్ఞా ప్రాహు, ధర్మజ్ఞులందరూ కూడా చెబుతూ ఉన్నారు. తం కథం త్యక్తుమర్హసి, అటువంటి బాధ్యతతో కూడినటువంటి అందరికీ ఆధారంగా ఉండి అందరినీ పరిపాలించవలసినటువంటి ధర్మంతో కూడిన ఆ గృహస్థాశ్రమాన్ని నీవు విడిచిపెట్టి వానప్రస్థాశ్రమాన్ని పొందినటువంటి వాడిలాగా ఇలాగ వనవాసానికి రావటం ఎంతవరకు సమంజసం? కావున గృహస్థాశ్రమాన్ని ఆచరించవలసినటువంటి సందర్భంలో ఆ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టడం ధర్మము కాదు కదన్నయ్యా, ఇది నీకు తెలుసు కదా అని అంటే ఏమిటి? గృహస్థునిగా ఉంటూ నీవు నీ బాధ్యతలను పాటిస్తూ రాజుగా అందరినీ పరిపాలించాలి, అంతేగాని వీటినన్నింటినీ వదిలేసి నువ్వు వానప్రస్థానికి వనవాసానికి వచ్చి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని అంటూ శృతేన బాలస్థానేన జన్మనా భవతో హ్యహం సకథం పాలయిష్యామి భూమిం భవతి తిష్టతి. అదేమిటి ఆయన భరత, నేను రాజ్యం నుండి వచ్చేస్తే మాత్రం ఏమైంది? సమర్థుడమైనటువంటి నువ్వు ఉన్నావు కదా, నీకు అప్పచెప్ప నేను వచ్చేయడం అనేది ధర్మమే అవుతుంది కదా అని అంటున్నాడు. అయితే నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు చేయకుండా పక్కవాడికి అప్పచెప్పి వచ్చేస్తే ఇది ఎట్లా ధర్మం అవుతుంది? గృహస్థాశ్రమంలో నువ్వు ఉండి నీవు ఆచరించాలన్నయ్యా, అలా కాకుండా నీ ధర్మాన్ని నానెత్తినబడేసి నాకు అప్పచెప్పి వచ్చేస్తే అది ధర్మం కాదు కదా. పోనీ తమ్ముడివి ఆ మాత్రం చేయలేవా అని నువ్వు అనవచ్చు, కానీ ఇక్కడ నేను శృతేన నీతో పోల్చుకుంటే విద్య కానీ అంటే నీకు ఉన్నంతటి విద్య నా వద్ద లేదు. స్థానేన అంటే పదము ప్రాప్తి స్థానము, పరంపరగా జ్యేష్ఠుడే రాజు అవ్వాలి, కానీ నేను చిన్నవాడిని కావున ఆ స్థానము లేదు, నీకంటే నేను చిన్నవాడిని, రెండవ వాడిని, కావున స్థానంలో కూడా ప్రథమ స్థానం నీదే, నాది ద్వితీయ స్థానమే, కావున స్థానంలో కూడా నాకు ఆ అర్హత లేదు. జన్మన పుట్టుక చేత, పోనీ స్థానంలో లేకపోయినా పెద్దవాడిగా పుట్టాడంటే ఇక్కడ సవతుల పిల్లలు కావున పెద్ద భార్య కుమారుడు కంటే కూడా చిన్న భార్య కుమారుడు కనుక పెద్దవాడైనట్లయితే అప్పుడేం చేయవచ్చును అనే సంశయం కూడా ఉంటుంది. నైనా నువ్వు చిన్న భార్య కుమారుడు అయినా పెద్దవాడివి కావున వయసులో నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి అనడానికి కూడా వీలు లేదు. అందుకనే జన్మన పుట్టుకతో కూడా నీ తర్వాత నేను పుట్టినటువంటి వాడినే, నీవు పెద్ద భార్య కుమారుడివి, జ్యేష్ఠుడివి, అదేవిధంగా విద్య చేత చాలా గొప్పవాడివి అయినటువంటి నీకంటే కూడా నీకంటే బాలహి, నేను బాలుడిని, నేను నీకంటే చిన్నవాడిని, అన్నింటిలోనూ చిన్నవాడినే నీకంటే. కావున పెద్దవాడివైనటువంటి నీవు బాధ్యత తీసుకోకుండా చిన్నవాడినైనటువంటి నా మీద ఆ బాధ్యతను ఉండడం ఇది ధర్మం కాదన్నయ్యా, నువ్వే ఆలోచించు. భూమిం కథం పాలయిష్యతి, అందులోనూ పెద్దవాడివైనటువంటి నువ్వుండగా నేను ఈ రాజ్యాన్ని స్వీకరించి ఎలా పరిపాలించగలను? ఇది ధర్మము కానే కాదు అని అంటున్నాడు. ఇక్కడ భరతుడు రామచంద్రమూర్తిని ఒక అన్నగారిగా కాకుండా భగవంతుడిగా కూడా భావిస్తూ ఉన్నాడు. అంటే నీవు పరమాత్ముడివి, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడివి, అందరికీ రక్షకుడివి నీవే, నువ్వు పెద్దవాడివి, మరి నేను జీవుడిని, నీ మీద ఆధారపడవలసినటువంటి వాడిని, నీ చేత రక్షింపబడవలసినటువంటి వాడిని, నిన్ను ఆశ్రయించవలసినటువంటి వాడిని, నీ దాసుడిని. కావున స్వామివైనటువంటి పరమాత్మమైనటువంటి నీవు బాధ్యత స్వీకరించాలి, కానీ దాసుడిని చిన్నవాడిని అయినటువంటి నా మీద ఆ బాధ్యతను ఉంచటం ఇది న్యాయం కాదన్నయ్యా అని అంటూ హీన బుద్ధి గుణోబాలో హీనస్థానేన చాప్యహం భవతా చ వినాభూత నవర్తయితుముత్సహే. ఇంకా అంటూ ఉన్నాడు, మరి నీతో పాటుగా నేను కూడా బాలుండే కదనైనా, నీకు నాకు ఏమైనా 10-15 సంవత్సరముల ఏమైనా వయస్సులో తేడా ఉన్నదా?
ఇక్కడ వరుసగా వీళ్ళందరూ కూడా రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వరుస నక్షత్రాల్లో పుట్టినటువంటి వాడు. ఇలాగా మరి అలాగా ఎక్కువ వయోభేదం అనేది ఏమీ లేదు. మరి అంత వయోభేదం లేనటువంటి మనకు నువ్వు పెద్దవాడివి నేను చిన్నవాడిని అని చెప్పి ఇలా అనడం ఎంతవరకు సమంజసం భరత అని రాముడు కూడా అంటాడు కదా. వయోభేదం ఉంటే నీకు 50 ఏళ్ళు ఉన్నాయి నాకు 25 ఏళ్ళే అని అంటే అది వయోభేదం అవుతుంది. నీకు 51 నాకు 50 నీకంటే నేను చాలా చిన్నవాడిని అంటే ఎవరు ఒప్పుకుంటారు? లేకపోతే నువ్వేమో చైత్రమాసంలో పుట్టాను నేను వైశాఖ మాసంలో పుట్టాను, నువ్వు పునర్వసు నక్షత్రంలో పుట్టితే నేను పుష్యమి నక్షత్రంలో పుట్టాను అను. ఇలాగా కొద్దిపాటి అతి స్వల్పమైనటువంటి వయోభేదం ఏదైతే ఉన్నదో దానిని వయోభేదంగా ఎవరు పరిగణించరు కదా. అందుకని ఆ మాటని రాముడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. హీనబుద్ధి గుణ, అలా కాదన్నయ్యా, నీకంటే నాకు తెలివితేటలు కాస్త చాలా తక్కువ అని అంటున్నాడు. అంటే ఏమిటి? నీకు అనేకమైనటువంటి సద్గుణములు అదేవిధంగా ఆ బుద్ధిశక్తి నీకు చాలా ఎక్కువ, కానీ నీకంటే నాకు అవి చాలా తక్కువ. బాలహాపి నీలోనే నీకంటే నేను చిన్నవాడిని బుద్ధిపరంగా, గుణముల పరంగా, వయస్సు పరంగా, ధర్మం పరంగా, విద్య పరంగా ఏ పరంగా చూసుకున్నా నీకంటే నేను చిన్నవాడిని. అంటే వయస్సులో ఎక్కువ చిన్నవాడిని కాకపోవచ్చుగాక, కొద్దిపాటి చిన్నవాడిని అయినప్పటికీ మిగతా గుణములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పరిగణించాలి. అహం భవతా వినాభూత వర్తయితం నా ఉత్సహే, నీవు లేకుండా నేను అయోధ్యానగరంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను ఉండలేను అని అంటున్నాడు. అందులోనూ క్షత్రియులకి కేవలం వయస్సును బట్టి కాదు, వాళ్ళ యొక్క పరాక్రమాన్ని, వాళ్ళ యొక్క గుణములని, బుద్ధిశక్తిని బట్టి పెద్దరికాన్ని నిర్ణయించాలి అని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. కావున ఈ పరంగా చూసుకున్నా నీవే అన్నిటికీ యోగ్యుడవు అని చెప్పి భరతుడు తన యుక్తిని అదేవిధంగా ధర్మమును, న్యాయమును, లౌకికమైనటువంటి వ్యవహారములతో జోడించి రామచంద్రమూర్తి దగ్గర మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు భరతుడు మాట్లాడినటువంటి వాటికి రామచంద్రుడు ఏ విధంగా సమాధానం చెప్పగలడు అనే విశేషాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ధర్మబంధేన బద్ధోస్మి, ధర్మబంధేన బద్ధోస్మి, తేనే మాం నేహమాతరం, తేనే మాం నేహమాతరం, హన్మి తీవ్రేణ దండేన, హన్మి తీవ్రేణ దండేన, దండార్హాం పాపకారిణీం, దండార్హాం పాపకారిణీం, కథం దశరథాజ్జాతః, కథం దశరథాజ్జాతః, శుద్ధాభిజన కర్మణః, శుద్ధాభిజన కర్మణః, జానన్ ధర్మమధర్మిష్ఠం, జానన్ ధర్మమధర్మిష్ఠం, కుర్యాం కర్మజుగుప్సితం, కుర్యాం కర్మజుగుప్సితం, గురుః క్రియావాన్ వృద్ధశ్చ, గురుః క్రియావాన్ వృద్ధశ్చ, రాజా ప్రేతః పితేతి చ, రాజా ప్రేతః పితేతి చ, తాతం న పరిగర్హేయం, తాతం న పరిగర్హేయం, దైవతం చేతి సంసది, దైవతం చేతి సంసది, కోహి ధర్మార్థయోర్హీనం, కోహి ధర్మార్థయోర్హీనం, ఈదృశం కర్మ కిల్బిషం, ఈదృశం కర్మ కిల్బిషం, స్త్రియాః ప్రియం చికీర్షుః సన్, ప్రియాః ప్రియం చికీర్షుః సన్, కుర్యాద్ధర్మజ్ఞ ధర్మవిత్, కుర్యాద్ధర్మజ్ఞ ధర్మవిత్, అంతకాలే హి భూతాని, అంతకాలే హి భూతాని, ముహ్యంతీతి పురా శృతిః, ముహ్యంతీతి పురా శృతిః, రాజ్ఞైవం కుర్వతా లోకే, రాజ్ఞైవం కుర్వతా లోకే, ప్రత్యక్షం సా శృతిః కృతా, ప్రత్యక్షం సా శృతిః కృతా, సాధ్వర్థమభిసంధాయ, సాధ్వర్థమభిసంధాయ, క్రోధాన్ మోహాచ్చ సాహసాత్, క్రోధాన్ మోహాచ్చ సాహసాత్, తాతస్య యదతిక్రాంతం, తాతస్య యదతిక్రాంతం, ప్రత్యాహరతు తద్భవాన్, ప్రత్యాహరతు తద్భవాన్, పితుర్హి యదతిక్రాంతం, పితుర్హి యదతిక్రాంతం, పుత్రో యః సాధు మన్యతే, పుత్రో యః సాధు మన్యతే, తదపత్యం మతం లోకే, తదపత్యం మతం లోకే, విపరీతమతోన్యథా, విపరీతమతోన్యథా, తదపత్యం భవానస్తు, తదపత్యం భవానస్తు, మా భవాన్ దుష్కృతం పితుః, మా భవాన్ దుష్కృతం పితుః, అభిపత్తా కృతం కర్మ, అభిపత్తా కృతం కర్మ, లోకే ధీర విగర్హ
విగర్హితం లోకే ధీర విగర్హితం కైకేయీం మాం చ తాతం చ కైకేయీం మాం చ తాతం చ సుహృదో బాంధవాంశ్చ నః సుహృదో బాంధవాంశ్చ నః పౌరజానపదాన్ సర్వాన్ పౌరజానపదాన్ సర్వాన్ త్రాతు సర్వమిదం భవాన్ త్రాతు సర్వమిదం భవాన్ క్వచారణ్యం క్వచ క్షాత్రం క్వచారణ్యం క్వచ క్షాత్రం క్వజటాః క్వచ పాలనం క్వజటాః క్వచ పాలనం ఈదృశం యాహృతం కర్మ ఈదృశం యాహతం కర్మ న భవాన్ కర్తుమర్హతి న భవాన్ కర్తుమర్హతి ఏష హి ప్రథమో ధర్మః ఏష హి ప్రథమో ధర్మః క్షత్రియస్యాభిషేచనం క్షత్రియస్యాభిషేచనం ఏన శక్యం మహాప్రాజ్ఞ ఏన శక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనం ప్రజానాం పరిపాలనం కశ్చ ప్రత్యక్షముత్సృజ్య కశ్చ ప్రత్యక్షముత్సృజ్య సంశయస్థమలక్షణం సంశయస్థమలక్షణం ఆయతిస్థం చరేత్ ధర్మం ఆయతిస్థం చరేత్ ధర్మం క్షత్రబంధుర నిశ్చితం క్షత్రబంధుర నిశ్చితం అథ క్లేశజమేవ త్వం అధ క్లేశజమేవ త్వం ధర్మం చరితుమిచ్ఛసి ధర్మం చరితుమిచ్ఛసి ధర్మేణ చతురో వర్ణాన్ ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాప్నుహి పాలయన్ క్లేశమాప్నుహి చతుర్నామాశ్రమాణాం హి చతుర్నామాశ్రమాణాం హి గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం ప్రాహుర్ధర్మజ్ఞధర్మజ్ఞాః రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞాః తం కథం త్యక్తుమర్హసి తం కథం త్యక్తుమర్హసి శ్రుతేన బాలస్థానేన సుతేన బాలస్థానేన జన్మనా భవతో హ్యహం జన్మనా భవతో హ్యహం స కథం పాలయిష్యామి సకథం పాలయిష్యామి భూమిం భవతి తిష్టతి భూమిం భవతి తిష్టతి హీనబుద్ధిగుణో బాలః హీనబుద్ధిగుణో బాలః హీనస్థానేన చాప్యహం హీనస్థానేన చాప్యహం భవతా చ వినా భూతః భవతా చ వినా భూతః న వర్తయితుముత్సహే నవర్తయితుముత్సహే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడుత్తరశతతమే సర్గే షడుత్తరశతతమే సర్గే షోడశ శ్లోకాః షోడశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని అలాగే ధన్వంతరి ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః
విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.